ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ్ సునీత ఆదేశించారు. మార్కాపురంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి నిర్వహించారు. అంతకుముందు కలెక్టరేట్లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అక్కడి నుండి పీజీఆర్ఎస్ కు సైకిల్పై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ్ సునీత చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు తర్లుబాడు ఎండిఓ గారు, ఎండిఓ తర్లుబాడు. నాకేం పని కాదు, మాటలు పెట్టిన సార్ ఎట్లా చెప్పాలా? సరే తీసుకెళ్ళండి అమ్మా, తీసుకొచ్చేవండి. ఒకవేళ అప్పుడు ఏదైనా కాకపోతే నేను చెప్తాను. ఇప్పుడు ఆయన సాల్వ్ అవుతుందే కాదా? డాక్యుమెంట్ లేవా? ఇప్పుడు ఊర్లో వాళ్ళు అందరు చెప్తారా మీదే? మరి ఊర్లో వాళ్ళని ఎంక్వైరీ చేయండి, మీరు వెళ్ళండి. ఇష్యూస్ సంబంధించినటువంటి జిల్లా అధికారులు కూడా ఈ అప్లికేషన్స్ అన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జిల్లా అధికారులు ముఖ్యంగా మీకు ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి వాటిని క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ తో నెక్స్ట్ మండే లోపు డిస్పోజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఈ వీక్ తప్ప మిగతా అన్ని కూడా మండే నాటికల్లా క్లోజ్ చేయండి. అదేవిధంగా రెవెన్యూ ఇష్యూస్, రెవెన్యూ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తహసీల్దార్స్ విత్ ది సపోర్ట్ ఆఫ్ మండల సర్వేయర్స్, అదేవిధంగా గ్రామ స్థాయి అధికారులు వీరందరూ ఖచ్చితంగా వారికి నోటీసెస్ ఇష్యూ చేసి వారి సమక్షంలో వీలైనంత వరకు సర్వే జరిపించడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఈ సర్వేకి సంబంధించి భూ సమస్యలు ఎక్కువ ఉన్న చోట పర్సెప్షన్ అనేది పూర్తిగా పడిపోతుంది. ఎందుకు అంటే ఎండార్స్మెంట్ సరైన విధంగా ఇవ్వకపోవడం, రెండోది సర్వే అనేది నోటీస్ ఇవ్వకుండా చేయడం. కాబట్టి ఈ రెండు అంశాలు జాగ్రత్తగా గమనించుకొని రెవెన్యూ అర్జీలు మాత్రం ప్రత్యక్షంగా తహసీల్దార్ గారు పరిశీలించి మండల సర్వేయర్ నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే కన్సర్న్ పిటిషన్స్ సమక్షంలో మాత్రమే ఈ సర్వే అనేది కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం కింద క్లోజ్ చేయడానికి తప్పనిసరిగా పరిష్కార మార్గం మీరు కరైవ్వాల్సి ఉంటుంది. అవే కాకుండా ఏవైతే ఇష్యూస్ సర్వేకి సంబంధించినవి కాకుండా ఉన్నాయి, లైక్ మెడియేషన్ ఇష్యూస్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఇలాంటివి ఏవైనా ఉంటే ఫ్యామిలీ సర్టిఫికేట్స్, అదర్ సర్టిఫికేట్స్, అలాంటివన్నీ కూడా మీరు విదిన్ ఎస్ఎల్ఏ పీరియడ్ లోనే క్లోజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వీటికి సంబంధించి మండే రోజు మరొకసారి డీటెయిల్ గా ఎగ్జామిన్ చేయబడతాయి. స్వచ్ఛ గాల్ సురక్షిత్ జలవాయు కార్యక్రమం కింద సీడ్ బాల్స్ 2